అయ్యో రామ! ఆమెను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? ఆమె అంటే ఎవరనుకుంటున్నారా? అమృతవర్షిణి. అమృతవర్షిణి అనడం కంటే అమృత ప్రణయ్ అంటే అందరూ గుర్తుపడతారు. అమృతవర్షిణి ఒకప్పుడు అంటే ఒక చిన్న ఏజ్‌లో ప్రణయ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ప్రణయ్ తుది శ్వాస విడవడము, ఆ తర్వాత అమృత సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వడము ఇదంతా కూడా జరిగింది. ఆమె కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ఆమెకు మరియు ప్రణయ్‌కి పుట్టిన బిడ్డనైతే తను పెంచుకుంటూ ఒంటరి ప్రయాణం చేస్తుంది. అది అందరికీ తెలిసిందే. అయితే అమృత రీసెంట్‌గా తను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అమృత వర్షిణి, అమృత ప్రణయ్ అనే పేరు నుంచి అమృత వర్షిణిగా చేంజ్ చేసుకుంది. అప్పటినుంచి ఆమె ప్రణయ్‌కి పర్మనెంట్‌గా దూరమైపోయిందని, ఇకపైన ప్రణయ్ ఫ్యామిలీతో కూడా కలిసి ఉండట్లేదు. తను మదర్‌తో ఎక్కువగా కలిసున్నట్టుగా వీడియోస్ అయితే షేర్ చేయడం వల్ల మదర్‌తో మళ్ళీ ఒకటైంది. అందుకనే ప్రణయ్‌ని మర్చిపోయింది. వేరే పెళ్లి చేసుకోబోతుంది అని సోషల్ మీడియాలో ఆ మధ్య టామ్ టామ్ చేశారు. వీటిపైన అమృత ఎలాంటి స్పందన లేకుండా ఉంది. అయితే తాజాగా పెళ్లి శారీస్ షాపింగ్ అని సంథింగ్ ఒక వీడియో అయితే రిలీజ్ చేసిందనమాట అమృత. ఆ వీడియోకి చాలామంది కమెంట్స్ ఎలా పెడుతున్నారంటే, మీరు అంటే పాజిటివ్‌గానే పెడుతున్నారు. నాట్ నెగెటివ్ కామెంట్స్. కాకపోతే తనకి పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్ ఉందా? లేదా? అసలు పెళ్ళికి సంబంధించి ఏం థాట్స్ ఉన్నాయి అనేది తను ఏది కూడా అఫీషియల్‌గా షేర్ చేసుకోలేదు. కానీ జనాలు మాత్రము ఆమె పెళ్ళికి రెడీగా ఉన్నట్టు, ఆమె ఏదో ప్రమోషనల్ వీడియో అది ప్రమోషన్ వీడియో అని క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ప్రమోషన్ వీడియోకి ఆమె పెట్టిన ఆ శారీస్ పెళ్లి శారీస్ షాపింగ్ అని పెట్టేసరికి ఆమె పెళ్లి అని జనాలు ఫిక్స్ అయిపోయి, ఓహ్! మీరు మళ్ళీ మూవ్ ఆన్ అయ్యారా? పెళ్లి చేసుకుంటున్నారా? ఆల్ ది బెస్ట్ అని, కంగ్రాచ్యులేషన్స్ అని, అలానే మీరు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని, చిన్న వయసులో ఏదో జరిగిందని లైఫ్ అంతా ఇలా ఒంటరిగా కాకుండా మీరొక మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పి అంటే అన్ని పాజిటివ్ వేలోనే కమెంట్స్ అయితే పెడుతున్నారు. తన లైఫ్‌లో ఇంకొక డెసిషన్ తీసుకుందని. కాకపోతే ఇది చాలా మందికి అంటే ఆ పెట్టే కమెంట్స్ పాజిటివ్ అయినా సరే వాళ్ళ లైఫ్‌కి ఇంపాక్ట్ అవుతాయి. వాళ్ళు అవి చూసినప్పుడల్లా ఎంత బాధపడతారు, వాళ్ళ గతాన్ని గుర్తు చేసుకొని ఎంత బాధపడతారనేది మనం కమెంట్ పెట్టే ముందు ఆలోచిస్తే చాలా బావుంటది. అయితే ఇక్కడ అమృత ఆ కమెంట్స్ చూసినప్పుడు మేబీ ప్రణయ్ గుర్తు రావచ్చు. లేదంటే ఆమె తీసుకున్న డెసిషన్ ఏది అనేది మనకు తెలియకుండా అన్నెసెసరీ కమెంట్స్ అనమాట ఇవన్నీ. సో, అన్నెసెసరీ కమెంట్సే. అస్సలు కమెంట్ బాక్స్ చూస్తే ఒక్క కమెంట్ కూడా అంటే ఇలానే పెళ్లి కోసం తప్ప నార్మల్ కమెంట్సే లేవు. సో, తను ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మనందరికి అఫీషియల్‌గా తనకి ఇన్‌స్టాగ్రామ్ ఉంది. అలానే యూట్యూబ్ ఉంది. డెఫినిట్‌గా అందరితో షేర్ చేస్తది. ఒక్క పోస్ట్ అయినా పెట్టకపోతుందా? కానీ ఎందుకు ఆమె ఇంకా ఏ క్లారిటీ ఇవ్వకముందు ఇలాంటి కమెంట్స్ అనేది నా ఫీలింగ్ అనమాట. మరి మీకేమనిపిస్తుంది? అమృత విషయం పైన అనేది కమెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి.